గుంటూరులో ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. వైఎస్ జగన్ అధికారం కోల్పోయిన తర్వాత ప్రజలపై దండయాత్ర చేస్తున్నారని అన్నారు. ఎక్కడికి వెళ్లినా శాంతి భద్రతల సమస్య సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తలను రెచ్చగొట్టి అరాజకాలు సృష్టిస్తున్నారని అన్నారు. బంగారుపాళ్యం వెళ్లి రైతులు పండించిన మామిడి పంటను ట్రాక్టర్లతో తొక్కించారన్నారు. ఇక వైఎస్ జగన్ పదవిలో ఉన్నప్పుడు అధికారం అడ్డు పెట్టుకుని టీడీపీ వారిపై వందల కేసులు బనాయించారని ఆరోపించారు. జగన్ కారు కింద దళితుడు పడి చనిపోతే కనీసం పట్టించుకోలేదని కూడా అన్నారు. అధికారం ఉన్నప్పుడు ప్రజల గురించో, ప్రజల కష్టాల గురించో, పేదవాడి గురించో పట్టించుకొని జగన్మోహన్ రెడ్డి హఠాత్తుగా అధికారం కోల్పోయిన తర్వాత పరామర్శల పేరుతో ఏ విధమైన విధ్వంసాన్ని, అధికారం ఉన్నప్పుడు ఒక రకమైన విధ్వంసాన్ని చేశారు. అధికారం ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని తమతో విధేపించే రాజకీయ పార్టీల మీద, నాయకుల మీద, మేధావుల మీద తప్పుడు కేసులు పెట్టి వేధించిన సందర్భాలు మనం చూసాం. ఎప్పుడు చూడాల. అసలు ఈ రాష్ట్రంలో సిఐడి ఉందనేది ఎవరికి తెలియదు. ఆ సిఐడిని ఉపయోగించి వందల కేసులు పెట్టారు రాష్ట్రంలో గత ప్రభుత్వంలో. భయాందోళనకు గురి చేయటం జరిగింది. మరి ఇవాళ ఎక్కడ తనకు సంబంధించిన పార్టీ కార్యకర్తలు పార్టీని వదిలిపెడతారనే భయంతో అధికారం కోల్పోయిన తర్వాత వాళ్ళని, ఆయన సహజంగా అధికారం ఉన్నప్పుడు కొంతమంది అధికారులని పార్ట్ ఆఫ్ క్రైమ్ చేయటం మనం చూసాం. ఇవాళ వాళ్ళ కార్యకర్తలని పార్ట్ ఆఫ్ క్రైమ్లో ఉండే విధంగా రెచ్చగొట్టి వాళ్ళ నాయకులు ప్రకటన చూడండి, జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి పేర్ని నాని దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని. సో వాళ్ళు తమ పార్టీ నుండి